భారతదేశం అంతా ద్రావిడ రాష్ట్రంగా ఉండే కాలంలో రాష్ట్రకూట అనే పరిపాలకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. అప్పటి రాజు కీర్తివర్మ ఆ స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామికి తన చేతుల మీదుగా గుడిని వైభవపేతంగా కట్టించాడు. గుడి కట్టిన తొలి కార్తీక పౌర్ణమి రోజునే చీకటి పడిన కొన్ని కార్తీక ఘడియలకి గుడిలోంచి పెద్ద వెలుగు వచ్చింది. ఊరి జనమంతా ఆశ్చర్యంలో మునిగారు. అది స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి వెలసిన గుడి కనుక ఆ పర్వదినాన ఆయన ప్రకాశించిన వెలుగుని నమ్మి ఆ రోజు నుండి 21 దినాలు జాతర చేసి 21వ రోజున సుబ్రహ్మణ్య షష్ఠిని వైభవోపేతంగా జరిపి జాతర ముగించేవారు. అలా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు వెలుగు రావడం, షష్ఠి వరకు జాతర చేయడం ఆనవాయితీగా మారింది. రాజులు మారినా, రాజ్యాలు మారినా, ఎంతమంది మొఘలాయులు గుడిని పడగొడదామని, ఆక్రమించుకుందామని ప్రయత్నించినా కుదరలేదు. డచ్, పోర్చుగీస్, బ్రిటిషర్స్ వచ్చిన గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం షష్ఠి యథావిధిగా జరిగేది. ఆలయ ధర్మకర్తలు ఆ ఊరిలో వారికి ఒక స్థావరంలా చిన్న కోట కట్టుకొని ఎప్పుడు ఆ ఊరికి వచ్చినా అందులోనే నివాసం ఉండేవారు. కాలాలు మారే కొద్దీ గుడి ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. గుడికి వచ్చే ఆదాయం మూలంగా గుడిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలా పోయిన సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఏంటి అంటే ఎమర్జెన్సీ కేసు సార్. మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, అందుకని ఇక్కడ పని అవ్వదు, ఆ ఊరికి వెళ్ళాల్సిందే. విసిగించద్దు కార్తిక్, ఒకసారి చెప్తే అర్థం కదా. అలా అంటే ఎలా వల్లి? అదేంటి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పావు, అది నీ ఫీలింగ్. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, ఇది నా ఫీలింగ్. మరి ఆ రోజు నన్ను సూపర్ అమేజింగ్ అని పొగిడా. చేసిన మంచి పని మెచ్చుకున్నాను, నిన్ను కాదు. ఆ పని నువ్వేంటి, ఈ పందైనా అలాగే రియాక్ట్ అయ్యా. నువ్వు ప్లీజ్ ఎక్కువ రియాక్ట్ ఓకే? వల్లి 1 సెకండా. క్యాస్ట్ ప్రాబ్లమా? నీకు విషయం తెలుసా, నీకోసం నేను చికెన్ తిన్నా కూడా మానేసా. వెళ్ళిస్తావా ప్లీజ్? వల్లి, కాంట్ యు గివ్ మీ ఎ ఛాన్స్? తెలుగు రాదా? ఏమైందిరా? ఇలాగా అంటే ఏంటో అనుకున్నాను. తీరా ఇంటర్వ్యూ ఈ పని కూడా రియాక్ట్ అవుతానండి. తనంటే ఓకే, నువ్వు అన్నావో. నువ్వు పెగ్గలపరా. ప్రశాంతంగా పెగ్గు దాకా పడుకుందాం అనుకున్నా. ఎక్కడికి? మందుకి. ఈ టైంలో మందేంట్రా? మన డాక్టర్స్ కదా, డే టైంలో మందేస్తే బాగుంటుంది. సర్లే, నాకు బిర్యానీ ఏడు. అరే జాగ్రత్త రే. స్టడీ. మళ్ళీ వెళ్ళరారా, నీ తాయెత్తుగడరా. తొందర రాబే. ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏం లోపల లేవా? మనకు ఒకటికే కంఫర్ట్ అండి. మనకా? మమ్మల్ని కలిస్తే ఇక్కడ మంది ఎక్కడ దొరుకుద్ది? మన ఊళ్ళో కష్టం, అయితే పక్కూరు వెళ్దాం. అక్కడికి వెళ్ళడమే కష్టం. సార్ బండి అమ్మని చెప్పండి. టూ అర్జెంట్ అండి. గతుకులు కదండి, తేడా చేసింది. అమ్మా వెళ్ళి డౌన్లోడ్ చేసి రాపా. థ్యాంక్స్ అండి. బా ఊరికంటే బిజ్జే పెద్దదిలా ఉందిరా. తొందర రే. ఆడింటి బిజ్జి వైపు వెళ్తాడా? అది ఎక్కి పని కానీ చేస్తాడా? దరిద్రం. బావా నీకు 2 1 వెళ్ళు. నువ్వు తోడొస్తే మందు దిగినట్టుంది, భయం పెరిగింది. వెళ్ళి పని కానీ. నీకు రావట్లేదా? సుస్సు రావట్లేదురా. వెళ్తాం, మాకు అన్న భయమా?